ఏంటే వింటున్నాను కదా అని ఏది పడితే అది వాగుతున్నావు? నోరు కుట్టేస్తాను. అంబికమ్మ, నా అనే స్వార్థం వల్ల రామరావణుల యుద్ధం జరిగి రావణాసురుడు అంతమయ్యాడు. మనం అనే మాట మర్చిపోవడం వల్లే మహాభారత యుద్ధం జరిగి కౌరవ సామ్రాజ్యం తుడిచిపెట్టుకుపోయింది. పురాణాలలో ఉన్న నీతి వినడానికి మాత్రమే కాదు, విని నేర్చుకోవడానికి. అలానే మీరు అంతం అవ్వకముందే మీరు మేల్కోండి. ఈ టెండర్లు ఆపడం, విహారీ గారికి వ్యతిరేకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ పెట్టి కుట్రలు చేయడం, మీ ఆధిపత్యం కోసం మీ వాళ్ళకే వెన్నుపోటు పొడవడం మానేయండి. అది మీకు మీ వాళ్ళందరికీ మంచిది. నేను టెండర్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. దానికి నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలు ఆడకండి అంబికమ్మ. ఆ టెండర్లో కోట్ చేసిన అమౌంట్ మార్చింది మీరేనని నాకు తెలుసు. నీకు చెప్తే అర్థం కావట్లేదా? నేను నిజమే చెప్తున్నాను. టెండర్ విషయంలో నాకు ఎటువంటి సంబంధము లేదు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం నేనే. మరి టెండర్ వేయడానికి ఆ రత్నం బాబు ఎలా వచ్చాడు? వాడు మీ మనిషే కదా. వాడితో చేతులు కలిపి టెండర్ వేయడానికి కావాలని ఇక్కడికి రప్పించారు. ఇదంతా చేశారని నాకు తెలుసమ్మా. లక్ష్మి, నేను రత్నబాబుకి సపోర్ట్ చేశాను. వాడికి టెండర్ రావాలని అనుకున్నాను. కానీ ఆ టెండర్లో విహారీ కొటేషన్ని నేను మార్చలేదు. మీరు వేసిన టెండరే అది. మీలో ఎవరు మార్చారో మీరే చెక్ చేసుకోండి. అయినా నా గురించి నీకు అన్నీ తెలుసు. నీ దగ్గర నేను ఏది దాచను. నీతో ఓపెన్గానే ఉంటాను. మీరు టెండర్ కొటేషన్ మార్చకపోతే ఇంకెవరు ఆ పని చేసినట్టు? నీకు ఆ విహారీకి ఊరు నిండా శత్రువులే కదా. వాళ్లలో ఎవరు చేశారో కనుక్కో. కానీ నువ్వు విహారీ నా దగ్గర మాత్రం ఏదో దాస్తున్నారు. అదేంటో కూడా త్వరలోనే కనుక్కుంటాను. అన్నీ వెలికి తీస్తాను. అస్సలు మ్యాటర్ తెలిసిన రోజున అప్పుడు నిన్ను వాణ్ణి ఒక ఆట ఆడుకుంటాను. టెండర్ కొటేషన్ ఇంట్లోనే మారింది. ఎవరు మార్చారు? ఎవరు అలా చేశారు? అంత అవసరం ఎవరికి ఉంటుంది? విహారీ గారు ఎక్కడున్నారు? విహారీ, లక్ష్మి సమయానికి టెండర్ గురించి చెప్పింది కాబట్టే అనుకున్న టైంకి మళ్ళీ కోట్ చేశాంరా. టెండర్ మనకి రావడానికి కారణం మన లక్ష్మియే. నాకు టెండర్ దక్కిందని వాడమ్మ విషయంలో నన్ను బెదిరించినట్లు అమ్మ ప్రాణానికి ఏమైనా హాని తలపెడితే? మావయ్య, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి రా? మావయ్య, నేను ఇంటికి వెళ్ళాలి మావయ్య. నేను మళ్ళీ వచ్చాక చెప్తాను. విహారీ, లక్ష్మి! లక్ష్మి, నువ్వు వడ్లేకు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. విహారీ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. కనుక నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఏంటి విహారీ గారు అంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, త్వరగా మాట్లాడు, చెప్పు. నేను చారుకేశ బాబాయ్ కష్టపడి ప్రిపేర్ చేసిన కొటేషన్ కాకుండా టెండర్ వేరే కొటేషన్కి ఎలా వెళ్ళింది విహారీ గారు? కొటేషన్ మన ఇంటి దగ్గరే రెడీ చేసి అటు నుంచి అటే టెండర్ ఆఫీస్కి పంపించాను. ఆ కొటేషన్ మార్చింది మన ఇంటి వాళ్లే మార్చారు. ఆ టెండర్ మనకి రాకపోయి ఉంటే మీకు చైర్మన్ పదవి పోవడమే కాదు, మన కంపెనీ అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకం అయ్యేది.
మన బిజినెస్ల గురించి రాంగ్ ప్రొపగాండా స్టార్ట్ అయ్యేది. చెప్పండి విహారీ గారు, మీ మౌనం మీరు నిర్మించిన సామ్రాజ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. నేను ఏం అడిగినా చెప్పు కనకం అని అనేవారు కదా, కానీ మీరెందుకు నాకు చెప్పట్లేదు? ఆ టెండర్ కొటేషన్ మార్చిందెవరో మనం తెలుసుకోవాలి విహారీ గారు. కొటేషన్ మార్చింది నేనే కనకం. మీరు టెండర్ కొటేషన్ మార్చడం ఏంటి? మీరు ఇలాంటి పని కల్లో కూడా చెయ్యరు. అసలు ఏం జరిగింది విహారీ గారు? ఈ టెండర్ రాకపోతే నా పరిస్థితి, కంపెనీ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలుసు కనకం. బలమైన కారణం లేకుండా మీరు ఇలాంటి పని చేయరు విహారీ గారు. అసలేమైంది? అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. మావయ్య నాకు టెండర్ కొటేషన్ ఇచ్చిన తర్వాత నేనే దాన్ని మార్చాను. వాడలా బెదిరించేసరికి నేను నా గురించి, కంపెనీ గురించి ఆలోచించలేదు, అమ్మ గురించే ఆలోచించాను. అమ్మే ముఖ్యం అనుకున్నాను. అందుకే నేను టెండర్ కొటేషన్ మార్చాను. ఇప్పుడు కూడా వాడిప్పుడు అమ్మని ఏం చేస్తాడోనని భయంతోనే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. టెండర్ దక్కించుకున్నానని ఆనందంగా ఉన్నావా? కాసేపట్లో నువ్వు విషాద వార్తని వింటావు. మీ అమ్మ చావు నువ్వు ఈ రోజే చూస్తావు. చేతనైతే నువ్వు మీ అమ్మని కాపాడుకో. విహారీ గారు, మనం వెంటనే ఇంటికి వెళ్దాం. పద లక్ష్మి. విశ్వంభరా